गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। నా పెన్సిల్ ఉందా కదన్నా? నా పెన్సిల్ పెట్టలేదు ఇవాళ, మర్చిపోయారు. ఉండని అమ్మా, ఉండని 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 ఇట్స్ ఓకే. సరే, నిన్నటి రోజున ఏమని చెప్పుకున్నాం? వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఎవరు వచ్చారు? అందరూ పడుకున్నారు హాయిగా, రామాయణం కదా జోలపాట పాడినట్టు నారదుడు వచ్చారు. అక్కడ వరకు చెప్పుకున్నాం. సరే, వాల్మీకి మహర్షి అంటే జిజ్ఞాసతో అడిగారని చెప్పుకున్నాం కదా. ఏమని అనుకున్నాం మనం? అన్నీ శుభలక్షణాలు కలవాడి ఎవరైనా అసలు ఉన్నారా అని అడిగారు వాల్మీకి మహర్షి. ఎవరిని అడిగారు? రాముల వారిని అడిగాడు. అక్కడ ఆపాం అని ప్రశ్నించాడు. ఇప్పుడు నారదుల వారిని వాల్మీకి నారద మహర్షిని అడిగారు. రామ రామ అని చెప్పి రామ వస్తాం. వాల్మీకి మహర్షి అదృష్టం అలానే రావాలి. అంటే ఎవరు మాట్లాడినా కూడా రామ అంటే అంతకంటే అదృష్టం ఏం కావాలా? సరే, వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగారు, అన్ని మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఇప్పుడు నారద మహర్షి ఏం చెప్తున్నాడు చూద్దాం. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. చిన్న నవ్వు నవ్వాడు. అంటే ఆల్రెడీ నారదుల వారికి తెలియదా వాల్మీకి ఎలా మారాడో? అంటే ఒక అడవిలో తిరిగే దొంగనో మళ్ళీ వేటగాడో ఇలా క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి అవతల వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుందో, అంటే దాన్నే అంటారు సాధనలో మీరు పైకి వెళ్తున్నారంటే మీరు మాట్లాడే మాట, మీ ప్రవర్తన, మీ కామ్నెస్, మీ వైబ్రేషన్స్, మీ కోపం, మీ శాంతం, మీ సంతోషం, ఇవన్నీ బట్టి గుర్తుపట్టేస్తుంటారు అవతల వాళ్ళు. చెప్పేస్తారు అబ్బా వీడేదో డిఫరెంట్. అంతలా కాదు. అదే సాధన అంటారు. ఫస్ట్ సాధన అంటే మనల్ని మనం మార్చుకోవడం, అంటే జంతువు నుంచి మనిషిగా మారడం. అదేంటి మేము జంతువులం కాదు కదా అంటే, మనిషి రూపంలో ఉండి లక్షణాలు అలా ఉన్నాయి. మనిషి రూపంలో ఉండి లక్షణాలు వాటికి వచ్చాయి. అంటే అందరిని సతాయిస్తారు కదా, అందరిని సతాయిస్తాం, ఏడిపిస్తాం, ఏవో చేస్తాం. అలా మంచివాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అందరిని అనట్లే, మంచివాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు, మనుషులు కూడా కాదు. సరే, నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని నారదుల వారు అంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి. అడవిలో జంతువులు కొట్టుకొని తిరిగేవాడు, మనంత చదువుకోని వాడు, జ్ఞానమే లేనివాడు, రామ అంటే మరా అనేవాడు మహాముని అని నారదుల వారితో అనిపించుకున్నాడండి. ఎంత గొప్ప సాధన చేసి ఉంటాడు వాల్మీకి. అంటే ఆ గురువులు చెప్పింది నమ్ముకొని మర 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 రామ అయిపోయింది. మరగస్ రామ అయింది. మనం ఏం చేస్తాం? ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఈ రామ మర అవుతుందా అని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మన బుద్ధి అలానే ఉంటుంది. ఆయన పాపం మరా 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 మరామ అని అనడం చేతగాక రామ అయితే, మనం రామ అయినప్పుడు రామ మర అవుతుందా అని టెస్ట్ చేస్తాం. అది తప్పు కదా. మన బుద్ధి ఎంపడి అలానే పనిచేస్తుంది. కావాలంటే చూడండి, రామ 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 మరా వచ్చిందండి, రేపు పొద్దున మర పెట్టుకొని పిండి గిన్నె వేసుకొని తిప్పుకుంటూ కూర్చోవాలి. అది జన్మ వస్తుంది. మరా అని కూడా చచ్చిపోయాడు కదా, దేవుడు వాడితో పిండి గిన్నె పెట్టిస్తాడు. అంతే కదా. అలానా? ఆయనకంటే చేత కాలేదు పాపం. మనకైతే రామ అన్నం వచ్చు కదా. రామ నుంచి మర ఎందుకు చేయాలి మనం? రామ 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 శ్రీరామ శ్రీరామ అలా అనుకోవాలా? ఆయనకంటే రాదు పాపం. అందుకని ఆయన అలా చెప్పమన్నారు. ఆయన మర అంటే మరనే ఉంటుంది. అందుకే ఆయన ఏం చేయమన్నారు? ఫాస్ట్గా చెప్పమన్నారు. మర 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 రామ అయింది. మనం అది రామాకి చేయకూడదు. రామ్ పాజ్ ఇవ్వండి, అప్పుడు రామ్ అవుతుంది, లేదంటే మర అవుతుంది. సరే, మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరిగారు. దానిలో చిన్న లాజిక్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీతో అంటుంటే నాకే గుర్తొచ్చింది. ఆ మర అని బ్రెయిన్లో మర తిప్పాడు. బ్రెయిన్లో మర అనే శబ్దాన్ని మర పిండి గిన్నె తిప్పినట్టు తిప్పాడు. అది రామ అయ్యి కూర్చుంది ఆయన మైండ్లో. అర్థమైందా? సాధారణంగా జరగదు. కానీ నిజంగా అన్ని మంచి లక్షణాలు ఉన్నాడు ఒకడు ఉంటాడా? ఛాన్సే లేదు. ఎవరమ్మా? లిఫ్ట్ చేసి చెప్పు, పక్కకు పోయి మాట్లాడు. వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. అసలు అలాంటి పాసిబిలిటీ లేదు. అన్ని మంచి లక్షణాలు ఉంటారా? ఒక దరిద్రం ఏంటంటే, నిజంగా ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయము. కలియుగం కదా. ఆ ధర్మము అధర్మంగా ఉన్నవాడికి ధర్మము అధర్మంగా కనబడుతుంది. అర్థమైందా? ధర్మంగా ఉన్నవాడికి అధర్మము, అధర్మంగా ఉన్నవాడికి ధర్మము అధర్మంగా కనబడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తా. రావణాసురుడు అంటే అధర్మం, రాముడు అంటే ధర్మం. రావణాసుడికి రాముడు మంచిగా కనబడ్డా? ఎలా కనబడ్డాడు? అధర్మంగా కనబడ్డాడు. అదే రాముడు ధర్మం అనేది ప్రపంచం అంతా తెలుసు. అవునా కాదా? కానీ రావణాసుడు మరి ధర్మం ఎలా అనుకోవచ్చు కదా అని అంటే, రావణాసుడు అధర్మం అని శాస్త్రాలు చెప్పాయి, ఋషులు చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకంటే ఉన్న లక్షణాలు ఏంటి? మంచి ఉంటే లాక్కొచ్చుకోవడం. ఆయన దగ్గర మంచి ఏమైనా ఉంటే ఎవరి దగ్గర లాక్కొచ్చుకుంటాడు. అవునా? ఆయన బలం మీద గర్వం ఆయనకి కదా.
ఈ లక్షణాలని శాస్త్రం ఉండొద్దు అని చెప్పింది. అంటే అధర్మం అని అర్థమైపోయింది. సో రావణాసుడికి రాముడు అధర్మంగా కనిపిస్తాడు, రాముడు అనే ధర్మాత్మకి అలా మనందరికీ రావణాసుడు అధర్మంగా కనబడతాడు. ఎందుకంటే శాస్త్రం చెప్పినట్టుగా లేడు కాబట్టి. సరే, అలా అసలు అన్ని మంచి గుణాలు ఒకళ్ళలో ఉండవు, కుదరదు అలా అన్నాడు. కానీ అన్నాడు ఎవరు? నారదుడు అన్నారు. కానీ అంటే ఏదో ఒక ఛాన్స్ ఉంది మనకి. ఎప్పుడైనా నువ్వు బాగా రాసావు మా ఎగ్జామ్స్ కానీ అన్నా, మీకు ఏం స్టార్ట్ అవుతుంది? ఎగ్జామ్స్ బాగా రాసన్నారు కానీ అన్నారు. కానీ అంటే దీనికి ఆపోజిట్ అయ్యి ఉండాలి కదా ఏదో అని డౌట్. కానీ అంటే అంతే కదా, చెప్పిన దానికి ఆపోజిట్ ఏదో ఉండాలి. అన్ని లక్షణాలు ఉండేవాడు ఉండడు అసలు. కానీ అంటే ఉన్నాడనే కదా అర్థం. ఎవరో చూద్దాం. అది నీవు చెప్పిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడు అని చెప్పాడు. రాముడు అని ఉన్నాడు, ఆయనకు అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షికి ఏమైంది? రామశబ్దం చెవులో పడ్డది, వెంబడి లోపల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ రామ 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 చెప్పున్నాడు కదా, అవునా? ఇప్పుడు అడుగుతాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు ఇన్ బ్రీఫ్, షార్ట్, పిట్ట కథలాగా చిన్నగా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేశాడు. కట్టే, వారధి కట్టే, కొట్టే, రావణాసుడు కొట్టే, తెచ్చే, సీతను తెచ్చే, అయిపోయింది రామాయణం అన్నారు. అయిపోయింది, 3 పదాలు రామాయణం అయిపోయింది. కట్టే, కొట్టే, తెచ్చే. కట్టే అంటే వారధి కట్టే, సముద్రం పైన బ్రిడ్జ్ కట్టారు. కొట్టే, ఎవరిని కొట్టారు? రావణాసుని కొట్టారు. తెచ్చే, ఎవరిని తెచ్చారు? అయిపోయింది. ఇంతేగా రామాయణం, ఇంతే. ఈజీగా రామాయణం చదువుకోవాలంటే ఈ 3 మాటలు గుర్తు చేసుకుంటే అయిపోయి. వాల్మీకి చిన్నగా, నారదుడు వారు వాల్మీకి చిన్న షార్ట్ స్టోరీ చెప్పారు. అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఏం చేశాడు నారదులు? ఈ చిన్న అక్కడ ఒక కాటన్ అంతా ఒక చోటు ఉంది, ఎందుకు పనికి రాకుండా ఒక వెలుగు రావడం కోసం చిన్న నిప్పేసినట్టు జ్ఞానజ్యోతిని వాల్మీకి మహర్షి బుర్రలో వేసి వెళ్ళాడు నారదుడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళడం డైరెక్ట్గా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అంటే నారద మహర్షిని ఎవరు పంపించారు? బ్రహ్మదేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళు, ఆయనకు పెద్ద పని చెప్పాలా, వెళ్ళి ఆయన ఆశ్రమంలో కూర్చొని ఆ రామాయణ కథ ఏదో స్టార్టప్ ఇచ్చిరా, ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాడు. అంటే స్విచ్ చేసి వచ్చాడు, మోటారు స్విచ్ చేసి వచ్చాడు. ఎవరు? నారద మహాముని. ఎవరిది? వాల్మీకి మహర్షిది స్టార్ట్ చేశాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది, అంతే కదా. రామకథ ఎవ్రీ ఇయర్ చెప్పుకుంటాం మేము, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఉంటుంది, మళ్ళీ ఇలా అనిపిస్తుంది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోతున్నాయి. నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు, చెవిలో మాత్రం రాముడు, సీత, అయోధ్య, దశరథుడు, 4 అన్నదమ్ములు, వాలి, సుగ్రీవులు, ఇవన్నీ బ్రీఫ్గా మొత్తం నడిచినాయి. అంత రామాయణం చిన్న క్లుప్తంగా ఎవరికి చెప్పారు? వాల్మీకి నారదుడు చెప్పాడు. ఈ చెవులు మాత్రం అదే మీకు ఇష్టమైన పాటలు థియేటర్లో వినొస్తే ఇంటికి వచ్చాక కూడా పాడుతూ తెలియకుండా పాడిస్తుంటారు చూసారా. మనకు అలాంటివి ఉంటాయి, వాళ్ళకి అలాంటివి ఉంటాయి, గొప్పవాళ్ళకి. మనకి ఇలాంటివి ఉంటాయి, పాడవాళ్ళు కాబట్టి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. గంగానది దగ్గరే తమసా నది అని ఉంది. అయోధ్యలో సరయూ నది ఉంది, వెళ్తే దానిలో స్నానం చేయండి. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి వెనకాల భారద్వాజ గోత్రం ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. విజిత్, సంజన వాళ్ళు, సునైన వాళ్ళు. సరే, వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు భరద్వాజాది మునులు. తమసా నది మంచివాడి మనసులో స్వచ్ఛంగా ఉంది. మంచివాడి మనసు ఎలా ఉంటుందంట? స్వచ్ఛంగా, కామ్గా, ప్లెజెంట్గా ఉంటుంది, కదలకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి మనసు? మంచివాడి మనసు. కదిలే మనసు ఎవరిది అంటే వాడు మంచివాడు కాదనే కదా అర్థం. వాడు తిట్టినా రియాక్ట్ అవుతాడు, కొట్టినా రియాక్ట్ అవుతాడు, ప్రతిదానికి రియాక్ట్ అవుతాడు. రోడ్డు మీద కుక్కలు కొట్టుకున్నా కూడా రియాక్ట్ అవుతాడు, అవునా కాదా? అంటే అది మంచి లక్షణం కాదని చెప్తున్నారు. మంచివాణి మనసు స్వచ్ఛంగా తమసా నదిలాగా కదలకుండా నిర్మలంగా ఉంటుంది. అదే రావాలి మనకి సాధనలో. మన ఇంద్రియాలు మనల్ని పాడు చేస్తాయని చెప్పుకుంటున్నాం కదా ఎప్పుడు. ఇంద్రియాలు ఏంటి తెలుసా ఎవరికైనా? ఇంద్రియాలు ఏంటో అది శత్రువులు. కళ్ళు, ముక్కు, చెవి, చర్మము, ఇవన్నీ ఇంద్రియాలు కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుసా? ఇవన్నీ మనసుకి, దాన్ని ఏమంటే వాహనాల్లాగా. వాహనం గుర్రం ఎక్కి ఎలా వెళ్తారు అలా మనసు ఏం చేస్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, చెవులు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి కలిపి వాడి మనల్ని పాడు చేస్తాం. అందుకనే సాధన పనులు ఏం చేస్తారు? ఫస్ట్ పని ఏం చేయాలరా ధ్యానం చేసేవాడంటే కళ్ళు మూయమన్నారు. కళ్ళు మూయి నిద్రపోయమని కాదు. ధ్యానం చేసేవాడు ఫస్ట్ చేయాల్సిన పని కళ్ళు మూయడం. సగం ప్రపంచం మూసుకుపోతుంది. తర్వాత చెవులు అవన్నీ ఆటోమేటిక్గా అవే మూసుకుపోతాయి. నిద్రపోయినప్పుడు మీ చెవులు ఏమైనా ఇట్లా మూసుకొని పడుకుంటున్నారా? మీకేం సౌండ్ తెలియట్లే కదా. అంటే ఫస్ట్ ప్రాసెస్ నిద్రలో కూడా ఏమైంది? కళ్ళు మూసారు. కళ్ళు మూస్తే బాడీ ఈజ్ గోయింగ్ ఫర్ రెస్ట్. అలా నిద్రపోరు సాధకులు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. అది ఉద్దేశం. అలా మంచివాణి మనసు లాగా తమసా నది ఉంది. అక్కడికి స్నానం చేయడానికి వాల్మీకి మహర్షి
తన యొక్క శిష్యులు భరద్వాజాది మునులు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆన్సర్లు పనికొస్తాయి. తమసా నది అలా ఉందంట అని చెప్పుకుంటే ఇక్కడికి శుభం పలుకుదాం. తమసా నదిని ప్రశాంతంగా అలా ఉండనిద్దాం. రేపటి రోజున మిగతాది డిస్కస్ చేద్దాం. సర్వం శ్రీమామేశ్వర పాదాలు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి